ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా 23వ డివిజన్ కార్పొరేటర్‌తో కలిపి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడుండే సమస్యలు ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఎక్కువ కనిపిస్తా ఉంది. ఎక్కడికెళ్ళినా గానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో బ్రహ్మాండంగా జరుగుతాంది. పెన్షన్స్ మార్నింగ్ 6 గంటలకే వస్తున్నాయని జెప్పేసి బాగా గర్వంగా చెప్తా ఉన్నారు. ఇంటింటికెళ్ళి అడిగినప్పుడు అక్కడుండే పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఒకటో తేదీ పొద్దున్నే 6 గంటలకల్లా మాకు పెన్షన్స్ వస్తున్నాయి గత 6 నెలల నుంచి అని చెప్పేసి గర్వంగా చెప్పడం జరుగుతోంది ఇక్కడ. అలాగే ఇక్కడుండే స్థానిక సమస్యలు గుర్తించాము. మున్సిపాలిటీ మా కార్పొరేషన్ వాళ్ళకి గాని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చిన్న చిన్న స్ట్రీట్ లైట్స్ అయితేమి, తర్వాత వాటర్ ప్రాబ్లమ్ అక్కడక్కడ ఉంది. అలాగే ముఖ్యంగా హౌసింగ్ ఎక్కువ కనిపిస్తా ఉంది. అంటే ఇక్కడ ఫెడరల్ కాలనీ ఇది చాలా మంది రెంట్‌కుంటున్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు ల్యాండ్స్ అలాట్ చేసినారు. మళ్ళా వైఎస్ఆర్‌సీపీ వచ్చిన తర్వాత మాకు క్యాన్సెల్ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళా అప్లై చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడుండే హౌసింగ్ ఏదైతే దాదాపు మాక్సిమం హౌసింగ్ ప్రాబ్లమ్ ఎక్కువ కనిపిస్తా ఉంది. వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించేసి న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. కాలనీ వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే వారికి చాలా సమస్యలు ఉంటాయి. స్థానికంగా ప్రజలు చాలా సమస్యలు ఉంటాయి. శానిటేషన్ కానియ్యండి, తర్వాత రేషన్ కానియ్యండి, హౌసింగ్ ప్రాబ్లమ్ కానియ్యండి, ఇవన్నీ వారి సమస్యలన్నీ కూడా ఆహ్, మా ద్వారా తెలియడం కంటే ప్రత్యక్షంగా మా ఎమ్మెల్యే గారే వారి ఇంటికెళ్ళి ఆ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు కూడా ఎలా ఉంటుందంటే మేము ఎమ్మెల్యే గారికి డైరెక్ట్‌గా చెప్పినాము. మాకంటూ ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరిస్తారు అనే ఒక భరోసా వారికి దొరికినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలు చాలా సంతోషపడుతున్నారు.